పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు. లూకా 22:19-20. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలో శిష్యులతో ఆయన ఉన్నప్పుడు గెత్సేమనే తోటకు వెళ్ళకముందు ఆ రాత్రి సమయమందు యూదులందరూ కూడా పస్కాను ఆచరిస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభువారు కూడా తన శిష్యులతో పస్కాను ఆచరిస్తూ మరి ఆ యొక్క దృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టెను తీసి విరిచి తన శిష్యులకు ఇచ్చారు. ఇస్తూ అన్నారు, ఇది నా శరీరము. అలాగే ఆయన గిన్నెలో ఉన్నటువంటి ద్రాక్షారసం వారికి అందిస్తూ, ఇది మీరు త్రాగండి అన్నారు. అంటూ, ఇది నా యొక్క రక్తము అని అన్నారు. ఇదిగో ఈ రీతిగా మరి క్రొత్త నిబంధన నేను స్థాపిస్తున్నాను అని యేసు ప్రభువారు చెప్పారు. మరి ఈ దినము మన యొక్క పాత నిబంధన లేఖన భాగంలో ఒక 2 మాటలు చాలా చక్కని మాటలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 111వ సంకీర్తనలో మనం చదువుకున్నప్పుడు అక్కడ 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు అనేటట్టు. ఆయన ఆశ్చర్య కార్యములకు ఒక జ్ఞాపకార్థ సూచన. కాబట్టి ఈ యొక్క మరి సంస్కారము అనేటటువంటిది అది ఒక జ్ఞాపకార్థ సూచనగా ఉంది. ఆయన చేసినటువంటి అమితమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యానికి, అంటే రక్షణ కార్యం అని మనం అర్థం చేసుకోవాలి. తరువాత 5వ వచనం 2వ మాటలో ఏం రాయబడిందంటే, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. దేవుడు తన బిడ్డలతో ప్రజలతో నిబంధన చేస్తే ఆ నిబంధనను ఆయన ఎన్నడూ మరువడు. ఆ నిబంధన ప్రకారంగానే ఆయన తన ప్రజలతో వ్యవహరిస్తాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనాకారుడు యెహోవాను స్తుతించుడి అని తెలియచేయడం జరిగింది. మరి మనము చదువుకున్నటువంటి లూకా సువార్తలో ఉన్నటువంటి వాక్య భాగంలో 22వ అధ్యాయం 20వ వచనంలో చివరిలో క్రొత్త నిబంధన అనే ఒక మాట మనం విన్నాము. కాబట్టి ఎప్పుడైతే ఈ క్రొత్త నిబంధన అనే మాట మనం విన్నామో, దానికి ముందు ఒక నిబంధన ఉంది అని అర్థం. ఆటోమేటిక్గా క్రొత్త ఢిల్లీ అని అంటే అర్థం ఏంటి? పాత ఢిల్లీ అనే ఉందని అర్థం కదా. కాబట్టి క్రొత్త అనేటటువంటిది ఒక మాట మనం విన్నప్పుడు దానికి మునుపు ఒకటి ఉంది అని మనకు అర్థమవుతుంది. ఆ మునుపటిది ఏంటి? దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? దాని గురించి ఎప్పుడైనా మనము చదువుకున్నామా? ధ్యానించామా? ఒకసారి రాత్రి దానిని మనము మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విమోచన పొందిన తర్వాత వారు ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి పర్వతం దగ్గరికి రావడం జరిగింది. సీనాయి పర్వతం మీద నుండి మరి మహిమలో, ప్రభావంలో, భీకరమైనటువంటి విధానంలో దేవుడు ఏతించి అక్కడ నుండి ప్రజలకు ఆయన 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విశేషాలన్నీ కూడా నిర్గమకాండం 19-20 అధ్యాయాల్లో ఉంటాయి. అయితే ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆ యొక్క భీకరమైనటువంటి స్వరాన్ని విన్నప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు. వాళ్ళు మోషేతో ఈ రీతిగా విన్నపం చేసుకున్నారు. ఏమని అంటే, అయ్యా, దేవుని స్వరాన్ని విని మేము బ్రతకలేం, కాబట్టి దేవుని మాటలు నీవు విని ఆ మాటలు మాకు తీసుకుని వచ్చి చెప్పు అని చెప్పి వారు మోషేని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, అప్పుడు మోషే ఏం చేశాడంటే, దేవుడు ఉన్నటువంటి గాఢాంధకారంలోనికి ప్రవేశించాడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ అధ్యాయం 33వ వచనం వరకు కంటిన్యూస్గా
మోషేతో దేవుడు మాట్లాడినటువంటి విశేషాలన్నీ కూడా అక్కడ వ్రాయబడ్డాయి. వాటిని ఏమన్నారంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క న్యాయ విధులు అని అన్నారు. ఎందుకంటే దేవుడు తనను ఏ రీతిగా ఆరాధించాలి, తర్వాత ప్రజలు మరి ఏ న్యాయ విధులు వారు అనుసరించాలో వారికి నియమించినటువంటి న్యాయ విధులను దేవుడు అక్కడ మోషేకు స్పష్టంగా తెలియచేశాడు. కాబట్టి ఈ భాగాన్ని మనం ఎప్పుడైనా జాగ్రత్తగా చదువుకోవచ్చు. నిర్గమకాండం 20వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ అధ్యాయం 33వ వచనం వరకు ఇది ఒక సెక్షన్ అన్నమాట. దేవుడు మోషేతో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి విషయాలు. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ చాప్టర్లోకి వస్తున్నాం. ఈ చాప్టర్ని మీరు మరి తెరిచి ఉంచుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే నిర్గమకాండం 24వ అధ్యాయం. ఈ 24వ అధ్యాయంలో విశేషించి మనము గమనిస్తే 1 నుండి 8 వచనాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మరి అంశముల గురించినటువంటి వివరణ అక్కడ మనం చూడగలం. నిర్గమకాండము 24వ అధ్యాయంలో మనం చూస్తాము. మరి ఇక్కడ దేవుడు తాను విమోచించినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మొట్టమొదటిసారిగా ఆయన నిబంధన చేస్తున్నారు. కాబట్టి ఆ నిబంధన ఎలా చేయబడింది, ఆ నిబంధన యొక్క వివరణ ఏమిటి అనేటటువంటివి విషయాలు 24వ అధ్యాయంలో స్పెషల్గా 1 to 8 వర్సెస్లో అవి వ్రాయబడ్డాయి. ఇవేంటో మనం గమనిద్దాం. మొట్టమొదటిగా 3వ వచనాన్ని మనం చదువుకుంటే ఈ రీతిగా వ్రాయబడి ఉంది, చూడండి. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. అంటే యెహోవా దేవుడు మోషేతో ఏమైతే సెలవిచ్చారో ఆ గణాంధకారంలోనికి వెళ్ళినప్పుడు ఆ మాటలన్నిటినీ కూడా వెర్బల్గా, అంటే మామూలుగా అతడు వారికి తన నోటితో తెలియచేశాడు. తెలియచేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా ఆ దేవుని మాటలకు మేము విధేయమవుతామని ఒక ప్రమాణాన్ని చేశారు. అంటే ఆ నిబంధన అనేటటువంటిది అక్కడ మొట్టమొదటిసారిగా ప్రకటన చేయబడింది అన్నమాట. దీని తర్వాత ఏం జరిగింది అంటే మోషే దాన్ని ముగించుకున్న తర్వాత అతడు ఏమైతే న్యాయవిధులు నోటితో చెప్పాడో, దేవుని మాటలు ఏమైతే చెప్పాడో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఒక వ్రాత రూపంలోనే తీసుకుని వచ్చాడు. దానిని ఆ వ్రాసినటువంటి దానిని ఏమన్నాడంటే నిబంధన గ్రంథము అని అన్నాడు. ఏమండి, మరి అలాగా అతడు వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఏమైతే దేవుడు చెప్పారో, ఏమైతే ఆ రోజు ప్రజలు మేము చేస్తామని ఒప్పుకున్నారో ఆ మాటలన్నింటినీ కూడా గ్రంథస్థం చేశాడు. దానికి నిబంధన గ్రంథము అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ డే మరునాడు మరలా అతను ఏం చేశాడంటే ప్రజలందరినీ కూడా సమకూర్చాడు. ఈసారి పర్వతం క్రింద ఒక బలిపీఠాన్ని కట్టించాడు. 12 రాళ్ళు, ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు గుర్తుగా 12 రాళ్ళు నిలవబెట్టించాడు. అతడు ఏం చేశాడు ఈరోజు అని మనం ఆలోచన చేస్తే ప్రత్యేకంగా ఈ నిబంధన సంబంధంగా అతడు బలులను అర్పింపచేశాడు. అదే విషయాన్ని మనం 5వ వచనంలో చదువుకుంటాం. 4వ వచనంలోనేమో మరి ఆ బలిపీఠము 12 స్తంభములు కట్టుట. 5వ వచనంకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులలో యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించారు. కాబట్టి బలి అర్పణ అనేటటువంటిది జరిగింది. ఏది మరునాడు కొన్ని పనులు జరిగినాయి. మొట్టమొదటి ఏంటంటే బలి జరిగింది. వారు అర్పించింది 2 రకాల బలులు అర్పించారు. ఒకటి దహన బలి అంటే ఆ యొక్క జంతువును పూర్తిగా దహించేస్తారు, అంటే అది పరిపూర్ణమైన సమర్పణ. రెండవది సమాధాన బలి అంటే దేవునితో సమాధానాన్ని కొరకు అర్పించేటటువంటి బలి. కాబట్టి 2 బలులు కూడా అర్పించారు. అర్పించినప్పుడు ఏ పశువులను అయితే వధించారో వాటికి రక్తాన్ని పళ్ళెంలో తీసుకుని జాగ్రత్త పెట్టడం జరిగింది. ఇది మొదటి పని. రెండవ పని ఆ రోజు ఏమి జరిగింది అంటే మనము మరి 7వ వచనంలోనికి వచ్చినప్పుడు ఈ మాటలు వ్రాయబడ్డాయి. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని
ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై ఉందు మనిరి. చూసారా, నిన్నటి దినమేమో అతను వెర్బల్గా చెప్పాడు మామూలుగా వారితో. ఈరోజు ఏం చేశాడంటే వాటిని గ్రంథస్థం చేసి వారందరూ వింటూ ఉండగా వాటన్నిటిని కూడా మరలా చదివాడు. చదివినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నిన్న మేము విధేయులమైంటామని చెప్పారు కదా, ఈరోజు దాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. అవునయ్యా, మేము నిన్న చెప్పినటువంటి మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఏ మాటలైతే దేవుడు చెప్పారో వాటికి మేము విధేయులమై ఉంటామని ఆ నిబంధన విషయంలో వాళ్ళు ఏం చేశారంటే కన్ఫర్మ్ చేశారు, మరలా రూఢిపరిచారు అన్నమాట. ఒకసారి కాదు, 2 సార్లు వాళ్ళు చేయడం జరిగింది. మూడవ పని ఏమి జరిగింది అని మనం ఆలోచన చేస్తే, మరి ఈ యొక్క నిబంధన విషయంలో, గ్రంథం విషయంలో మనం తెలుసుకోగలిగిన మరొక సత్యం ఏంటంటే, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా దేవుడే పెట్టాడు. మనిషి వైపు నుంచి ఏమీ కూడా లేదు. ఎందుకంటే అవి దేవుని యొక్క మాటలు, అవి దేవుని యొక్క న్యాయ విధులు. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా దేవుడు పెట్టినటువంటి వాటికి మేము ఒబ్లైజ్ అయి ఉంటాము. ఎంతవరకు? మా జీవిత కాలం అంతా, మా తరములన్నీ, మా జాతి అంతా, మా జాతి ఉనికిలో భూమి మీద ఉన్నంత కాలము కూడా మేము దీనికి కట్టుబడి ఉంటామని వారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 2 పనులు కంప్లీట్ అయినాయి. మూడవ పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇందాక రక్తాన్ని పట్టాడు కదా, బలులను అర్పించి ఆ బలులను పళ్ళెంలో ఆ వాటి యొక్క రక్తాన్ని తీసుకోవడం జరిగింది. మరి యొక్క రక్తము దేనిని సూచిస్తూ ఉన్నది? రక్తం ఎందుకు? నిబంధన మరి ఈ జరుగుతున్నటువంటి సమయంలో నిబంధనకు ఒక సంబంధంగా, ఒక కనెక్షన్గా బలి అనేటటువంటిది జరిగింది. బలి అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఏమి సూచిస్తుందంటే, దేవుని ఎదుట మేము సరిపోయినటువంటి వారు కాదు, దేవుని ఎదుట మేము పరిశుద్ధులైన దేవుని ఎదుట మేము అపవిత్రులుగా, పాపులుగా ఉన్నాము. కాబట్టి మా యొక్క జీవితాలు దేవుని ఎదుట అవి సరిపోయినవి కాదు, పడిపోయినటువంటివి. కాబట్టి దేవుని ఎదుట మేము యోగ్యులుగా మేము మారాలి అన్నట్టయితే మాకు ప్రత్యామ్నాయంగా ఇదిగో ఒక బలి, అంటే ఒక పశువు వధించబడాలి మా స్థానములో అనేటువంటిది అక్కడ స్థాపించబడింది అనమాట. ఈ బలి అర్పణ ఎప్పుడు ఎక్కడ జరిగినప్పటికీ కూడా అదే ఉద్దేశం. నా యొక్క స్థానంలో, నా పాపముల కొరకు, నా అయోగ్యతల కొరకు నేను సరిపోను కాబట్టి నన్ను సరిపోయేటటువంటి రీతిగా చేయడం కొరకు బలి అర్పణ చేయబడింది. కాబట్టి ఆ యొక్క రక్తాన్ని ఒక పళ్ళెంలో తీసుకున్నారు. తీసుకున్నటువంటి రక్తాన్ని మరి మనం గమనిస్తేనండి, 6వ వచనంలో సగాన్ని ఏం చేశాడు, అందులో సగము తీసి మోషే వాటి రక్తములో సగము తీసుకుని పళ్ళెములో పోసి, మరి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించను. బలిపీఠాన్ని కట్టాడు కదా, ఆ బలిపీఠం మీద సగము రక్తము ప్రోక్షించబడింది. మిగిలినటువంటి సగం రక్తం ఉంది కదా, దాని విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 8వ వచనం చూడండి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, రక్తము 2 చోట్ల ప్రోక్షించబడింది. ఈ యొక్క బలి రక్తం ఒకటి బలిపీఠం మీద, రెండోది ప్రజలందరి మీద, అందరు లక్షల ప్రజలు అక్కడ ఉన్నారు, వారి మీద అతడు ప్రోక్షించడం జరిగింది. అంటే నిబంధనలో 2 మరి గ్రూప్స్ ఉన్నాయి. ఒకటేమో దేవుడు, అందుచేత దేవుడు తన ప్రజలతో నిబంధనలోని ప్రవేశిస్తున్నప్పుడు దేవుని పక్షంగా ఆ బలిపీఠం మీద ప్రోక్షించబడటం జరిగింది. ప్రజలు మేము దేవునికి విధేయులమై ఉంటామని చెప్పారు కాబట్టి, మరి ప్రజలు కూడా నిబంధనలు ప్రవేశిస్తున్నారు కాబట్టి ప్రజల మీద ఆ యొక్క రక్తమును ప్రోక్షించుట జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క రక్తాన్ని ఏమన్నారంటే నిబంధన రక్తము అని అన్నారు. చూడండి, ఆ విషయాన్ని 8వ వచనంలో మనం చూస్తాం. ప్రోక్షించిన తర్వాత మోషే ఏమన్నాడంటే, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అన్నాడు. చూసారా, నిబంధన సంబంధంగా నిబంధన గ్రంథము ఉన్నది, నిబంధన కొరకైనటువంటి బలి ఉన్నది, నిబంధన కొరకైనటువంటి రక్తము ఉన్నది. వీటన్నిటిని మనం ఆలోచన చేస్తే ఈ నిబంధన యొక్క
గంభీరత ఎంత ఎక్కువైనదో ప్రోక్షించబడినటువంటి రక్తము దానిని సూచిస్తూ ఉన్నదన్నమాట. ఇట్స్ ఎ సోలన్ కవెనెంట్. అది ఒక పవిత్రమైనటువంటి, భంగము కానేరకుండా నిలబెట్టుకోవలసినటువంటి ఒక గొప్ప నిబంధన అయి ఉన్నది. రక్తము ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంటుంది కాబట్టి. మన ప్రాణం విషయంలో మనము సరదాగా ఉన్నాం కదండి, కానీ మన ప్రాణం విషయంలో మనం ఎంతో చాలా జాగ్రత్తగా మనం ఉంటాం. మన ప్రాణాన్ని మనం కాపాడుకునేటటువంటి విషయంలో ప్రాణంతో సమానమైనటువంటిది అన్నమాట. రక్తము ఎప్పుడైతే చిందించబడిందో అది ప్రాణముతో సమానమైనటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యొక్క రక్త ప్రోక్షణను బట్టి ఏమి జరిగింది అంటే ఈ నిబంధన ముద్రించబడి సీల్ చేయబడింది. ఇప్పుడు దేవుడు ప్రజలు లాక్ అయ్యారన్నమాట. ప్రజలు ఇంకా వెనక్కి రావడానికి లేదు. దేవుడు ఎలాగా ఎప్పుడు వెనక్కి వెళ్ళారు, ఎందుకంటే నిబంధనకు ఆయనే కర్తగా ఉన్నారు కాబట్టి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇశ్రాయేలు ప్రజలు ఇంత గంభీరమైనటువంటి నిబంధన సంబంధంలోనికి దేవునితో వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేశారు అంటే మేము ఖచ్చితంగా నిబంధనకు మేము లోబడి ఉంటాం. కానీ తర్వాత కాలంలో ఇశ్రాయేలు జీవితం అంతా మీరు చూడండి, అలాగా తరములు గడుస్తూ ఉంటూ ఉండగా వారు నిబంధనను మీరుతూ ఉన్నారు. దే వర్ బ్రేకింగ్ ద కవెనెంట్. ప్రతిసారి కూడా దేవుడు ఎప్పటికప్పుడు కృప కలిగిన వాడే, కరుణ కలిగిన వాడే, మరలా ఆయన వారిని తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు, వారిని క్షమిస్తూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, వారి కొరకు ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు. అయితే ప్రజలు మరి చాలా మెడవంచనటువంటి జనాంగంగా ఉంది. ఇంకా దేవుడు వారికి మరి ఆ యొక్క కరుణ చూపుతున్న కొద్దీ కూడా వాళ్ళు ఇంకా దేవునికి దూరం అయిపోవడం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. ప్రవక్తల గ్రంథాల్లో, ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో, ప్రవక్తల యొక్క గద్దింపుల్లో మనం వినేటటువంటి విశేషాలు ఇవేనండి. మన ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు ఎప్పుడు కూడా మన మనసులో ఏమి ఉండాలంటే ధర్మశాస్త్రానికి దేవుడు ఏం చెప్పాడో అవి మన మనసులో ఉండాలన్నమాట. ముఖ్యంగా దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి న్యాయ విధులను మన మనసులో పెట్టుకుంటే ప్రవక్తలు ఎందుకు అలా గద్దించారు అనేటటువంటిది మనకి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఎలా తప్పిపోయారు, ఎక్కడ తప్పిపోయారు, ప్రజలు ఏ విషయంలో వాళ్ళు గద్దించారు అనేటటువంటిది మనకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలంటే ఇదిగో ధర్మశాస్త్రంలో దేవుడు ఏ న్యాయ విధులను వారికి ఇచ్చారు, ఏ యొక్క మరి కట్టడలను వారికి ఇచ్చారు, మనం గుర్తుపెట్టుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ అది బాగా మనకు అండర్స్టాండ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇర్మియా కాలంకి వచ్చేటప్పటికి దేవుడు ఇర్మియా ద్వారా ఒక ప్రవచనాన్ని ఆయన ప్రవచింపచేశారు. చూడండి, ఇర్మియా గ్రంథంలోకి మనం వెళదాం. 31వ అధ్యాయంలోకి మనం వద్దామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు నేను చదివి వినిపిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన దినములు వచ్చుచున్నది. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకుని. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇది. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినైందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపం నీకు ఎన్నడూను జ్ఞాపకము చేసుకున్నాను గనుక అల్పలేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, గాడ్ ఈస్ ప్రామిసింగ్ అనదర్ కవెనెంట్. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో స్వయంగా దేవుడే ఆయన మరొక మాట చెప్తున్నారు. అదేమిటంటే నేను క్రొత్త నిబంధన నేను చేయబోతున్నాను. చాలా సమీపంగా రాబో దినములలో
యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయబోవు సమయము ఆసన్నమవుతూ ఉన్నది అని చెప్పారు. ఇట్స్ రియల్లీ అస్టానిషింగ్. ఎందుకంటే ఆల్రెడీ ఒక నిబంధన దేవుడు సీనాయి దగ్గర ఇచ్చారు. ఇప్పుడు దానిని కాదని దేవుడు మరొక నిబంధనను ఎందుకు ఇస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్? మనము ఈ యొక్క వచనాన్ని సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఇందులో 6 పాయింట్లు చెప్పారు. మొట్టమొదటిది ఏంటంటే నేను క్రొత్త నిబంధన చేస్తాను. రెండవది ఏంటంటే ఇదిగో ఈ ప్రజలు యొక్క పూర్వీకులు ఉన్నప్పుడు నేను సీనాయి దగ్గర చేసిన నిబంధన అలాంటి నిబంధన కాదు. దిస్ ఈస్ టోటలీ ఎ బ్రాండ్ న్యూ కవెనెంట్. మూడవది ఏంటంటే నేను అప్పుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధనను ప్రజలు మీరేరు, వాళ్ళు దానిని బ్రేక్ చేశారు. నాలుగవది ఏంటంటే ఇదిగో ఇప్పుడు నేను రాసేటటువంటిది అప్పుడు ఒక నిబంధన గ్రంథంలో మోషే రాశాడు, అలా కాదు, ఇప్పుడు ప్రజల యొక్క హృదయాల మీదే నేను వ్రాస్తాను. ఐదవది ఏంటంటే నేను వారి పాపాన్ని క్షమిస్తాను. ఆరవది ఏంటంటే ఇక వారి పాపాన్ని ఎన్నడూ కూడా నేను జ్ఞాపకము చేసుకొనను అని అంటున్నారు. మరి ఈ యొక్క నిబంధన మీరినటువంటి ప్రజల విషయంలో దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారి నిబంధనలు మీరితేనండి, రక్తంతో నిబంధన చేయబడింది కదా, ఇద్దరిలో ఎవరైనా కానీ ఒకవేళ నిబంధన మీరితే 2 పార్టీలో ఇదిగో ఆ యొక్క పశువు వధించబడినట్టుగా నువ్వు కూడా అలాగే మరణిస్తావు. రక్తంతో చేయబడినటువంటిది ఇది. కాబట్టి ఆ పశువుకి ఏ విధమైనటువంటి మరణం సంభవించిందో నీకు కూడా మరణం సంభవిస్తుంది అన్నంత ఒక సీరియస్నెస్ ఈ యొక్క నిబంధనలో ఉందన్నమాట. అలాగే చేయాలి దేవుడు. మీరు నా మాట ఇచ్చారు, మీరు నా మాట మరి మీరే కాబట్టి నేను మీకు చేయాల్సింది ఏమి నేను చేయక్కర్లేదు. నేను జస్ట్ నా చేతిని నేను విడిచిపెట్టేస్తున్నాను, పట్టుకున్న మీ చేతిని నేను విడిచిపెట్టేస్తున్నాను. మీ యొక్క గతి ఏంటో మీరే అనుభవించడం దేవుడు వదిలేసి ఉండొచ్చు. కానీ దేవుడు అలా చేయకుండా ఆయన ఏమంటున్నారంటే ఈస్ టెల్లింగ్, ఈస్ ప్రామిసింగ్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ న్యూ కవెనెంట్ అనేటటువంటి దానిని మనము చూస్తున్నాం. చాలా సమీపంగా దేవుడు ఈ యొక్క నిబంధనను చేయబోతున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నాట నుండి ప్రజలు ఒక దాని కొరకు ఎదురు చూస్తున్నారు. అదేంటో తెలుసండి? ఎప్పుడు దేవుడు మాతో కొత్త నిబంధన చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? ఆ కొత్త నిబంధన చేసినప్పుడు దేవుడు మా పాపాలన్నీ క్షమిస్తాడు. ఆ కొత్త నిబంధన చేసినప్పుడు దేవుడు మా పాపాలకు మీద దాన్ని గుర్తుపెట్టుకోడు. ఎప్పుడు చేస్తాడు? దే వర్ ఈగర్లీ వెయిటింగ్. ఈరోజు మనం లూకాసు వార్త 22వ అధ్యాయం చదువుకున్నప్పుడు 20వ వచనం చదువుకున్నప్పుడు ఈ మాటలు ఈ రీతిగా ఉన్నాయి. పిమ్మట 20వ వచనం కదా, ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఈరోజు ఈ మాటలు మన చెవులకు అలవాటైపోయిన మాటలు. కానీ మేడగదిలో యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పినప్పుడు శిష్యులు అదిరిపోయారు, ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే ఇర్మియా కాలంలో దేవుడు అన్నారు, నేను మీతో క్రొత్త నిబంధన నేను చాలా దగ్గరగా చాలా సమీపంగా రాబో దినాల్లో, అంటే చాలా దగ్గర దినాల్లో నేను చేయబోతున్నాను చెప్పారే దేవుడు. ఇప్పుడు మా ముందు కూర్చుని ఆయన క్రొత్త నిబంధన మాతో చేస్తారు. ఎవరైతే ప్రామిస్ చేశారో ఇప్పుడు ఆ దేవుడు ఆ ప్రామిస్ని ఆయన నెరవేర్చుకుంటున్నాడు. ఆ యొక్క క్రొత్త నిబంధనను ఆయన ఇప్పుడు ఇక్కడ స్థాపిస్తూ ఉన్నాడు. అది అద్భుతమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వారు, ఒకవేళ శిష్యుల స్థానంలో కనుక మనం ఉన్నట్టయితే మనం ఎంతో ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే పాత నిబంధనలో ఒక్కసారి ఆ మాట రాయబడింది, ఒకే ఒక్కసారి. క్రొత్త నిబంధనలు ఇప్పుడు వల్ల ఆ మాట పలకబడుతుంది. ఇదిగో నేను చేసిన నిబంధన అని అంటూ ఉన్నాడు కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రభు. ఆయన ఎవరు?
పాత నిబంధనలో క్రొత్త నిబంధన చేస్తానని చెప్పారే ప్రవక్త ద్వారా, ఆయనే. హీఈస్ మేకింగ్, ఎస్టాబ్లిషింగ్ ద న్యూ కవెనెంట్ విత్ హిస్ పీపుల్. ఈ యొక్క న్యూ కవెనెంట్లో, ఈ క్రొత్త నిబంధనలో మనమందరము కూడా ఉన్నాము ప్రియమైన వారు. కాబట్టి మొదటి దానిని మనం ఏమనొచ్చు అంటే, దానిని మరి యూద విశ్వాసులైనటువంటి వాళ్ళు దానిని పాత నిబంధన అంటే వాళ్ళు ఇష్టపడరు. దానిని మొదటి నిబంధన అని అనాలంటారు. మనం కూడా ఒప్పుకుందాం, అది మొదటి నిబంధన, దట్ ఈస్ ద ఫస్ట్ కవెనెంట్. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు చేసింది ఫైనల్ కవెనెంట్. ఇక ఇది కడపటి నిబంధన అన్నమాట. అది ఫార్మల్ కవెనెంట్, అంటే అది ముందుగా చేయబడినటువంటి నిబంధన. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా చేయబడింది ఫర్ ఎవర్ కవెనెంట్, ఎప్పటికీ కూడా నిలిచి ఉండేటటువంటి నిబంధన. ఇక దీనికి మళ్ళీ మూడవది, నాలుగో నిబంధనలు లేవన్నమాట. అది ఒకవేళ పాతదైతే ఇది నిత్యనూతనమైనటువంటిది. తర్వాత నూతనమైన నిత్యమైనటువంటిది కూడా, ఇట్స్ ఇటర్నల్. చూసారా, యేసు ప్రభు వారు ఈ నిబంధనను ఆయన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని వారికి పంచి ఇస్తున్నట్టుగా ఆ యొక్క రొట్టెను, ద్రాక్షారసాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు తనను తాను వడ్డించుకుంటున్నారు. అది మనం చూడాల్సింది. ఈ క్రొత్త నిబంధనలో దేవుడు తనను తానే మనకు భుజించినట్లు ఆయన తనను తాను వడ్డించుకుంటున్నాడు. దిస్ ఇస్ సో వండర్ఫుల్. అది మన మానవ జ్ఞానానికి అందనంతటి చాలా గొప్ప గూఢమైనటువంటి అంశమని మనం తెలుసుకోవాలి. మోషే ద్వారా చేయబడినటువంటి నిబంధన, యేసు ప్రభు చేసినటువంటి నిబంధనకు ఉన్నటువంటి పోలికలను మనం గమనిస్తే, మోషే ద్వారా చేయబడిన నిబంధనలో 4 పాయింట్లు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే, అతను మొదటి రోజు ఏమైతే దేవుని మాటలు విన్నాడో ఆ మాటల్ని తన నోటి ద్వారా ప్రకటించాడు. యేసు ప్రభు విషయంలో ఏంటంటే, సువార్త మనందరికీ కూడా వినిపించబడింది. గాస్పల్ ఈజ్ ప్రీచ్డ్ టు అస్. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఆయన మానవుడిగా దిగి వచ్చాడని, మన కొరకు జీవించాడని, మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని సువర్తమానము మనకు ప్రీచ్ చేయబడింది. ఫస్ట్ పాయింట్. రెండవది, మోషే ఏం చేశాడంటే, అతడు బలిని అర్పించడం జరిగింది. ఇక్కడ మన యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి, యేసు ప్రభువే శిలువ బలిపీఠం మీద మన కొరకు బలి అయ్యారు అనే విషయం. ఈ యొక్క మరి బలి మానవులందరి కోసం కూడా. ఎందుకంటే ఆయన అంటారు, ఇదిగో ఇది మరి అనేకుల కొరకు, అందరి కొరకు విమోచన క్రయధనంగా ఇస్తున్నటువంటి నా యొక్క రక్తము అని ప్రభు వారి యొక్క మాటలు ఒక సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవది ఏమిటి అంటే, రెండవసారి లిఖించబడినటువంటి ఆ యొక్క నిబంధన గ్రంథంలోని మాటలను ప్రకటించగా ప్రజలు దానిని కన్ఫర్మ్ చేశారు. మన విషయంలో ఏమిటి అంటే, ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువు యొక్క సువార్తను మనం విన్నాం. మన కొరకు ఆయన శిలువలో మరణించాడని ఆ బలియాగం మనకు తెలిసింది. మనం చేస్తున్నది ముఖ్యమైన మూడవ పని ఏంటంటే, మనము దానిని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాం? మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ప్రభువా మేము నీకు విధేయులమై ఉంటాం, ప్రభువా మా జీవిత కాలం అంతా నీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా, నీవు చెప్పిన మాటల ప్రకారంగా మా జీవిత కాలం అంతా కడ ఊపిరి వరకు మేము జీవిస్తామని మనము కన్ఫర్మ్ చేస్తున్నాం అన్నమాట. రూఢిపరుస్తున్నాం అన్నమాట. మనం కన్ఫెస్ చేస్తున్నాం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కవెనెంట్ when we take baptism. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే నిర్ధారణ చేసుకుంటున్నామో, ఈ యొక్క నిబంధనలోనికి మనం ప్రవేశిస్తున్నాం. బాప్తిసం కన్ఫర్మేషన్ క్రైస్తవాచారాలు కాదండి, అవి ఒక ట్రెడిషనల్ థింగ్స్ కాదు. అవి యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రిలేషన్షిప్ విత్ గాడ్ విచ్ ఈస్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ద కవెనెంట్. నిబంధన అంత బలమైనటువంటి సంబంధంలోనికి నీవు నేను క్రీస్తుతో
మరి మనం ముడివేయబడుతున్న ఆ సంబంధంలోకి మనం ప్రవేశిస్తూ అది. ఇక నాలుగవది ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం అలా నిబంధనలోకి ప్రవేశిస్తున్నామో, లేకపోతే మనం ఇలాంటి నిర్ణయం చేసుకున్నామో, అక్కడ మోషే వాళ్ళ మీద రక్తాన్ని ప్రోక్షించాడు. చూసారా? రక్తం యొక్క తాకిడి అప్లికేషన్ వారికి జరిగింది. మనం ఎప్పుడైతే క్రీస్తు కొరకు నిర్ణయం చేసుకుంటున్నామో, ఆ సత్యాన్ని నమ్మి విశ్వసించి దాన్ని మనం అంగీకరిస్తున్నామో, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ టచెస్ అవర్ లైఫ్. క్రీస్తు యొక్క రక్తము మన జీవితాలకు అది మరి అప్లై చేయబడుతూ ఉన్నది. చూసారా? ఇది నూతన నిబంధనలో మనము ప్రవేశిస్తున్నటువంటి విధానము. ఎప్పుడైతే ఇలాంటి నిబంధనలకు మనం ప్రవేశించామో, క్రీస్తు యొక్క రక్తము మనము మరి మన జీవితాలకు మనం అప్లై చేసుకున్నాము విశ్వాసం ద్వారా, జరిగేటటువంటివి ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ సేవ్స్ us. అది మనలను మరి పాపము నుండి, పాప శిక్ష నుండి, మరి మరణము నుండి, నరకము నుండి, ప్రతి విధమైన బంధకము నుండి, బానిసత్వము నుండి మనకు రక్షణను ఇస్తూ ఉన్నది. అంతవరకు కూడా చైన్ స్మోకర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే డ్రగ్ ఎడిక్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అప్పటి వరకు కూడా విపరీతమైనటువంటి మరి డ్రంకార్డ్స్గా ఉన్నటువంటి వాళ్ళు యేసును నమ్మిన తర్వాత ఎలా ఆ యొక్క బంధ విమోచన జరిగిందో వాళ్ళు చెప్తున్న ఆశ్చర్యం కలుగుతుంది. మామూలు ప్రాసెస్లో అయితే వాళ్ళు వెంటనే మానేస్తే అది వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుందని డాక్టర్స్ చెప్తారు. కానీ యేసును నమ్మినప్పుడు దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి కార్యం వల్ల వాళ్ళు ఆరోగ్య విషయంలో ఏ విధమైనటువంటి భంగం లేకుండా సడన్గా వాళ్ళు మానేసిన వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క బంధకాల నుండి, ఆ విధమైనటువంటి బానిసత్వం నుండి సేవ్స్ us the blood of Jesus. రెండవది, ఈ యొక్క మరి రక్తం ఏం చేసిందంటే, దేవునికి మనకు మధ్యలో అడ్డుగోడగా ఉన్నటువంటి పాపను తొలగించటను బట్టి మనకు దేవునితో సమాధానం ఏర్పడింది. ఇప్పుడు దేవుడు మన విరోధులు కాదు, మనము దేవుని బిడ్డలం అయిపోయాం. దేవుడు మనకు తండ్రి అయిపోయాడు. మనం ఇప్పుడు ఆయనకు సమీపంగా వెళ్ళి ఆయనను మనం తండ్రి అని మనం పిలవగలిగేటటువంటి అవకాశం కలిగింది. తరువాత ఈ యొక్క రక్తము మనను దేవునితో ముడివేసినటువంటిదిగా ఉన్నది. ఇట్స్ యునైట్స్ us with God. దేవునితో సమాధానము, దేవునితో నిత్యమైనటువంటి ఒక సత్సంబంధంలోనికి ఈ రక్తం మనల్ని నడిపించింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క రక్తము మన యొక్క ఎదుగుదలకు, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఒక పరిపక్వతకు ఇది ఒక మొదటి మెట్టుగా ఉన్నదన్నమాట. లేకపోతే ఇది ఒక ఏమంటారు, ఒక పునాదిగా ఉన్నది. ఈ పునాది మీద మన క్రైస్తవ జీవితం కట్టబడుతుంది. ఈ పునాదిని బట్టే మనము క్రీస్తులో పరిపక్వత చెందిన వారముగా ఉంటాం. చాలామంది పుట్టిన నుంచి క్రైస్తవులుగా ఉంటారు, ఏ గ్రోత్ ఉండదు, ఏ పరిపక్వత ఉండదు. కారణం ఏమిటి అంటే, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి అని అనుకుంటున్నాను. వాళ్ళు ఈ నిబంధనలకు వాళ్ళు అంటూ రాలా, వ్యక్తిగతమైన నిర్ణయాలు చేసుకోవాలా, దేవుని ఎదుట వాళ్ళ జీవితాలు వాళ్ళు దేవునితో సఖ్యతగా వాళ్ళు చేసుకోలే. అలా చేసుకోనంత కాలము కూడా వాళ్ళ జీవితాలకు ఏ విధమైనటువంటి ఎదుగు బదుగు ఉండదు. ఏది వింటున్నారు అంతవరకు వాళ్ళ ఆత్మకార్యం జరగదు. ప్రియమైనటువంటి వాళ్ళ అందుచేత ఇదిగో యొక్క రక్తము తాకిడి వలన ఒక వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మకార్యం అనేటటువంటిది అది యాక్టివేట్ అవుతుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీనిని గురించి మరి హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. చూడండి, ఒక్క వచనం మనం చూసి ముగించుకుందాం. హెబ్రీ పత్రికలోని ఆఖరి అధ్యాయంలోకి మనం వెళ్తే 13వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. హెబ్రీ గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగును గాక. గమనించారా ఈ మాటలు?
నిత్యమైన నిబంధన సంబంధమైనటువంటి రక్తము అనే మాట గ్రంథకర్త ఇక్కడ వాడాడు. ఎందుకని అంటే ఇక హెబ్రీలు మరలా పాత యూద మత జీవితానికి వెళ్ళిపోవడానికి వాళ్ళు శోధించబడ్డారు. వాళ్ళు అంతకుముందు యూద మతంలో అర్పిస్తున్నటువంటి బలులన్నీ కూడా నిత్యమైనటువంటివి కాదు, ఏటేటా అర్పించాలి. అయ్యో మీరు దానికి వెళ్ళిపోతున్నారు ఎందుకు, మళ్ళా బ్యాంక్కి వెళ్ళిపోతారు ఎందుకు, మునుపటి దానికి మీరు వెళ్ళిపోతారు ఎందుకు, నిరంతరమైన దాన్ని మీరు వదిలిపెట్టి. ఆయన యొక్క రక్తము నిత్యమైన నిబంధన సంబంధమైనటువంటి రక్తం. ఈ రక్తం యొక్క తాకిడి మనకు జరిగినప్పుడు 3 విషయాలు మనలో నిరంతరము కూడా జరిగినట్లు మనం జాగ్రత్త పడాలి. ఈరోజు మనము ప్రభు బలను సమీపిస్తున్నాం. ఆ మేడగది అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువునే మనం సమీపిస్తున్నాం. ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. మరి మన కమిట్మెంట్ ఏమిటి? 3 విషయాలు ఇక్కడ గ్రంథకర్త మనకు చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలమైనది మనలో జరుగుతూ ఉండాలి. దీన్ని మనం గమనించుకోవాలి. నాలో జరుగుతున్నదెల్లా దేవుని దృష్టికి అనుకూలమైన, దేవుని దృష్టికి ప్రతికూలమైన దానిని నేను అంగీకరిస్తున్నానా, దేవుని దృష్టికి అనంగీకారమైనటువంటి దానిని నేను అనుసరిస్తున్నానా? అయితే మరి ఆ యొక్క రక్తం విషయం ఏంటి? నువ్వు చేసిన నిబంధన విషయం ఏంటి? మనం కూడా మీరుతున్నట్టే కదా. మొదటి నిబంధన అయితే దేవుడు సహించాడు, రెండో నిబంధన దేవుడు సహించాడు, ఎందుకంటే అది ఆయన రక్తం. మొదటి నిబంధనలో కేవలం పశువులే, అది వాళ్ళ మీద ప్రోక్షించబడింది రక్తం. ఈ యొక్క నిబంధనలు దేవుడే. మనం ఆ రక్తాన్ని మనలోనికి తీసుకుంటాం. గమనించి విశ్వాసం, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అప్లైడ్ అవుట్ సైడ్, ఏదో మన మీద చల్లడం కాదు. మన విశ్వాసం ద్వారా ఆ యొక్క రక్తాన్ని మనలోకి తీసుకుంటున్నాం. అంతటి తీవ్రమైనటువంటి మరి బలిని యేసు ప్రభు వారు చేశారు. కాబట్టి ఆయన దృష్టికి అనుకూలమైన దానిని నేను జరిగించాలి. రెండవ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే ప్రతి మంచి విషయం ఆయన చిత్త ప్రకారం చేయాలి. ప్రతి మంచి విషయం ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని చెప్పి నా ఇష్ట ప్రకారం అంటున్నారు. సంఘం అక్కడే మోసపోతుంది. ఇది మంచిదే కదా, ఇది ఇతరులకు మేలే కదా, ఎలా చేస్తే ఉపయోగమే కదా అని వీళ్ళ యొక్క కామన్ సెన్స్ ఉపయోగించి వెళ్ళిపోతూ అసలు దేవుడు ఏం చెప్పారో దాన్ని చేయకుండా మిస్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి మంచి విషయంలో కూడా ఇది కూడా, ఈ మంచిది కూడా దేవుడు నన్ను కోరుతున్నాడు. ఇది నేను చేయాలా, దేవుని చిత్త ప్రకారంగా నేను వెళ్ళొచ్చా అంటున్నాడు. ఆ చిత్త ప్రకారంగా మీరు వెళ్ళాలి. మూడవది ఏంటంటే మీరు చేసే ప్రతి విషయంలో, జీవించే జీవనమంతటిలో క్రీస్తుకు యుగయుగములు మహిమ కలగాలి. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ రక్షకుని యొక్క నామమునకు నీ జీవితం ద్వారా మహిమ కలగాలి. కాబట్టి ప్రియమైన వారు, ఈ రాత్రి ప్రభువు బలను సమీపిస్తున్న మనం ఈ విశేషాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనస్కరిస్తూ అట్టి సమర్పణతో ప్రభు బలను సమీపిద్దాం.